Hi to everybody. Welcome to JD Soul and Sunday channel. ఈరోజు మన ఇంగ్లీష్ గ్రామర్ ముచ్చట్లలో వర్బ్స్ గురించి మాట్లాడుకుందాము. వర్బ్ ఈజ్ ద వర్డ్ అంటారు గ్రామేరియన్స్. అంటే వర్బ్ ఈజ్ ద కీ వర్డ్ ఇన్ ద సెంటెన్స్. వర్బ్ లేకుండా సెంటెన్స్ అనేది ఉండదు. జస్ట్ సింగిల్ వర్బ్తో కూడా మీనింగ్ఫుల్గా కన్వే చేయొచ్చు, బట్ వర్బ్ లేకుండా సెంటెన్స్ ఫామ్ అవ్వదు, రైట్? సో before we get into the topic, as usual, I request you to subscribe the channel and press the bell symbol for notifications. ఎవరో షేర్ చేసేంత వరకు వెయిట్ చేయక్కర్లేదు. మనమే సబ్స్క్రైబ్ చేసుకుంటే మనకి వీడియోస్ అప్డేట్గా వచ్చేస్తాయి. సో వర్బ్స్ అంటే పనిని తెలియచేసేవి. నౌన్ గురించి ఏమన్నామంటే నౌన్ ఈజ్ ఏ నేమింగ్ వర్డ్ అన్నాము. ఒక పేరుని తెలియచేసేది నేమ్ అయినప్పుడు, ఒక యాక్షన్ని, ఒక పనిని తెలియచేసేది వర్బ్. అండ్ యాక్షన్ వర్డ్ అంటాం సింపుల్గా. బట్ అయితే వర్బ్ అనేది యాక్షన్నే కాదు, కానీ ఒక స్టేట్ ఆఫ్ బీయింగ్, అంటే ఏదైనా ఒకటి ఉండటం, ఒక స్థితిలో ఉండటం అనే దాన్ని తెలియచేసేది కూడాను వర్బే. సో వర్బ్ అనేది ఒక యాక్షన్ని ఇండికేట్ చేస్తుంది, ఒకటి ఏదైనా ఒక స్థితిలో ఉండటాన్ని తెలియజేస్తుంది. సో మనకు అందుకే రెండు రకాల వర్బ్స్ ఉన్నాయి. మెయిన్ వర్బ్స్, వీటిని ప్రిన్సిపల్ వర్బ్స్ అని అంటాము, లెక్సికల్ వర్బ్స్ అని కూడా అంటాము. ఇవి ఒక యాక్షన్ని తెలియజేస్తూ ఉంటాయి. లైక్ సింగ్, డాన్స్, టీచ్, గో, కమ్, టేక్, త్రో, క్యాచ్, ప్లే, ఇవన్నీ కూడా ఒక యాక్షన్ని ఇండికేట్ చేస్తాయి. ఇవన్నీ కూడా మెయిన్ వర్బ్స్. అలాగే ఒక స్థితిని తెలియచేయటానికి షీ ఈజ్ ఎ టీచర్, ఆమె ఒక టీచర్ అనేటువంటి ఒక కండిషన్ అక్కడ తెలియజేస్తూ ఉన్నాయి. షీ ఈజ్ హ్యాపీ, దే ఆర్ యాంగ్రీ. సో ఒక స్థితిని అనేది వాళ్ళు తెలియజేస్తూ ఉంటాయి. ఒక సంతోషంతో ఉన్నారు అనేటువంటి ఒక స్థితిని, కోపంగా ఉన్నారు అనేటువంటి స్థితిని, లేదా ఆమె ఒక టీచర్గా ఉన్నారు. ఓకే, ఈ రకంగా కూడా మనకి వర్బ్స్ అనేవి ఉంటాయి. సో వీటిని మనము బ్రాడ్గా 2 కేటగిరీస్ చేస్తాము. ఒకటి హెల్పింగ్ వర్బ్స్ అండ్ ద అదర్ వన్ ఇస్ మెయిన్ వర్బ్స్. ఏవైతే డైరెక్ట్గా యాక్షన్ని ఇండికేట్ చేస్తూ ఉంటాయో, ఏవైతే యాక్షన్ జరగటానికి ఒక ఫిజికల్ ఎనర్జీ లేదా ఒక మెంటల్ ఎనర్జీ అక్కడ యూజ్ అవుతుందో, అవన్నీ కూడాను మెయిన్ వర్బ్స్ అవుతాయి. యాక్షన్ అంటే ఏదో పెద్ద యాక్షన్ జరుగుతుందని కాదు, పని అంటే ఏదో పెద్ద పని, కొండలు పిండి కొట్టేంత పని ఉంటుందని కాదు. అంటే ఇప్పుడు ఆడటం, పాడటం, ఇవే పెద్ద పనులు అంటే వర్బ్స్ అంటే ఇవన్నీ కాదు. ఈవెన్ లిజన్, వినటం, అది కూడా ఒక మెంటల్ ఎనర్జీ రిక్వైర్ అయ్యేది. సో థింక్ చేయటం, టు అండర్స్టాండ్, టు కాంప్రిహెండ్, టు థింక్, టు లిజన్. ఓకే, ఇవన్నీ కూడాను వర్బ్సే. ఫిజికల్ ఎనర్జీ అయినా రిక్వైర్ అవుతుంది, మెంటల్ ఎనర్జీ అయినా కూడా రిక్వైర్ అవుతుంది. సో వీ కాల్ దెమ్ యాజ్ వర్బ్స్. అంటే ఒక యాక్షన్ ఇండికేట్ చేయటం అంటే ఇది మన ఉద్దేశం. నెక్స్ట్, ఒక కండిషన్ని, ఒక స్థితిని, బీయింగ్ ఇన్ ఏ స్టేట్ అనేది తెలియజేయడానికి మనకి హెల్పింగ్ వర్బ్స్ యూస్ఫుల్గా ఉంటాయి. హెల్పింగ్ వర్బ్స్ని ఆక్సిలరీ వర్బ్స్ అని కూడా అంటాము. హెల్పింగ్ వర్బ్స్ ఆర్ ఆల్సో కాల్డ్ ఆక్సిలరీ వర్బ్స్. ఆక్సిలరీ వర్బ్స్ మళ్ళీ 2 టైప్స్ ఉన్నాయి. ప్రైమరీ ఆక్సిలరీ వర్బ్స్ అండ్ మోడల్ ఆక్సిలరీ వర్బ్స్. సో ప్రైమరీవి చూద్దాం. ఈ ప్రైమరీవి మళ్ళీ 3 ఫామ్స్ ఉన్నాయి. బీ ఫామ్స్, డూ ఫామ్స్ అండ్ హ్యావ్ ఫామ్స్. బీ ఫామ్లు ఇవన్నీ మనకు తెలిసినవి. ఏమిటంటే పేర్లు మీరు కొత్తగా వింటున్నారు అంతే, ఇవన్నీ కూడా మీకు తెలిసినవే. వాటే ఓహో వీటిని ఇవన్నీ ఈ కేటగిరీ కిందకు వస్తాయా అని వింటారు అంతే. బట్ యూ హ్యావ్ హర్డ్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ యు ఆర్ యూజింగ్ ఆల్ దీస్ థింగ్స్. ఏది కొత్తది లేదు. బీ ఫామ్స్ అంటే యామ్, ఐ పక్కన వచ్చేటువంటి యామ్, ఐ యామ్ అంటాం కదా, ఐ యామ్ ఎ స్టూడెంట్ అట్లా. సో యామ్, ఈజ్, వాస్, ఆర్, వర్. ఓకే, అంటే ఇవి ఇందులో మళ్ళీ ప్రెజెంట్ పాస్ట్ ఉన్నాయి చూడండి. యామ్ అనేది ప్రెజెంట్, ఈజ్ అనేది ప్రెజెంట్, ఆర్ అనేది ప్రెజెంట్. వీటికి పాస్ట్ వెళ్ళినప్పుడు యామ్కి పాస్ట్ వాస్, ఈజ్కి కూడా అదే పాస్ట్. ఈజ్కి కూడాను షీ ఈజ్ ప్రెజెంట్, షీ వాస్ ప్రెజెంట్. సో ఈజ్కి పాస్ట్ వాస్, ఐ యామ్ ప్రెజెంట్, ఐ వాస్ ప్రెజెంట్. యామ్కి కూడా పాస్ట్ వాస్. తర్వాత ఆర్కి ప్రెజెంట్ వర్. సో ఇవి మనకి బీ ఫామ్స్, రైట్? 5 ఉన్నాయి. ఈ బీ ఫామ్స్
తర్వాత డూ ఫార్మ్స్. డూ, డస్, డిడ్, ఇవి 3 ఉన్నాయి. డూ, డస్, డిడ్, డూ ఫార్మ్స్. హ్యావ్, హ్యాస్, హ్యాడ్, ఇవి హ్యావ్ ఫార్మ్స్. సో మనం వాడే వాటిని మనం ఇప్పుడు ఏంటంటే వాటికి ఒక టైటిల్స్ ఇస్తూ ఉన్నాం అంతే, వాటికి నేమ్స్ అనేది పెడతా ఉన్నాం. ఇవన్నీ కూడాను ప్రైమరీ ఆక్సిలరీ వర్బ్స్. మామూలుగా వీటిని హెల్పింగ్ వర్బ్స్ అని అంటాం. సింపుల్గా మనం మాట్లాడేటప్పుడు దీన్ని హెల్పింగ్ వర్బ్స్ అని అంటాం. ఇవి కాకుండా ప్రక్కన మనకి మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ ఉన్నాయి. అంటే హెల్పింగ్ వర్బ్స్లోనే మళ్ళీ మోడల్ అనేటువంటి వెరైటీ ఉంది. ఇవి ఏంటంటే క్యాన్, కుడ్, మే, మైట్, విల్, వుడ్, షల్, షుడ్. ఓకే, దెన్ ought to, use it to, must, ఇవన్నీ కూడాను మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ ఆర్ మోడల్ హెల్పింగ్ వర్బ్స్. వీటిని మోడల్ అని ఎందుకు అంటున్నామనంటే ఇవి ఒక మూడ్ని అనేది తెలియజేస్తుంది, ఆ వర్బ్ యొక్క మూడ్ని తెలియజేస్తుంది. మళ్ళీ దీనికి విల్ కమ్ బ్యాక్ టు దిస్. సో విల్ గో బ్యాక్ టు దిస్ ప్రైమరీ ఆక్సిలరీ వర్బ్స్. సో ఈ ప్రైమరీ ఆక్సిలరీ వర్బ్స్లో మనకి వీటిని అన్నిటి కూడా ఫండమెంటల్గా ఏమన్నామంటే హెల్పింగ్ వర్బ్స్ అన్నాం. సో ఫస్ట్ లెట్ us see why these are called helping verbs. ఏం హెల్ప్ చేస్తున్నాయి ఇవి అంతగా అనేది చూద్దాం. ఒక సెంటెన్స్లో సెంటెన్స్ 3 టైప్స్గా వచ్చేటువంటి పాసిబిలిటీ ఉంటుంది. ఫస్ట్ పాసిబిలిటీ ఓన్లీ హెల్పింగ్ వర్బ్తో ఒక సెంటెన్స్ ఉండొచ్చు, ఓన్లీ మెయిన్ వర్బ్తో ఉండొచ్చు. సెకండ్ పాసిబిలిటీ హెల్పింగ్ వర్బ్ అండ్ మెయిన్ వర్బ్ కలిసి ఉండొచ్చు, ఇది థర్డ్ పాసిబిలిటీ. సో ఒక సెంటెన్స్ ఓన్లీ హెల్పింగ్ వర్బ్తో ఉండొచ్చు, ఓన్లీ మెయిన్ వర్బ్తో ఉండొచ్చు, హెల్పింగ్ వర్బ్ అండ్ మెయిన్ వర్బ్ రెండు కలిసి కూడా ఉండొచ్చు. సో హెల్పింగ్ వర్బ్ ఉంది అని అంటే అది సింగిల్గా ఉంటే ఏం చేస్తుంది, అది మెయిన్ వర్బ్ ప్రక్కన ఉంటే ఏం చేస్తుందో చూద్దాం. సో హెల్పింగ్ వర్బ్ అని వీటిని అసలు మనం ఎందుకు అంటున్నామనంటే ఇవి ఒక హెల్ప్ చేస్తున్నాయి, కొన్ని హెల్ప్స్ చేస్తున్నాయి. ఏంటి హెల్ప్ అంటే ఒక సెంటెన్స్ ప్రెజెంట్ టెన్సా పాస్ట్ టెన్సా అని ఇవి చెప్తాయి. షీ ఈజ్ సింగింగ్, షీ వాస్ సింగింగ్ అన్నాం. ఇక్కడ రెండిట్లో కూడా సింగింగ్ అనేది వర్బ్ అనేది అక్కడ మెయిన్ వర్బ్ అనేది అలాగే సేమ్ ఉంది. షీ ఈజ్ సింగింగ్ అక్కడ ఈజ్ని బట్టి ఏమంటున్నామంటే ద సెంటెన్స్ ఈజ్ ఇన్ ప్రెజెంట్ టెన్స్ అన్నాము. షీ వాస్ సింగింగ్ అంటే అక్కడ వాస్ని బట్టి మనం పాస్ట్ టెన్స్ అన్నాము. సో ప్రెజెంటా పాస్టా ఎవరు చెప్తున్నారు, ఇది కామన్ ఎర్రర్స్లో కూడా మనం మాట్లాడుకున్నాం. ప్రెజెంటా పాస్టా చెప్పేది ఎవరంటే ఈ హెల్పింగ్ వర్బ్స్, ఈ ప్రైమరీ ఆక్సిలరీ వర్బ్స్ ఆర్ ప్రైమరీ హెల్పింగ్ వర్బ్స్. సెంటెన్స్ ప్రెజెంటా పాస్టా అని చెప్తుంది. ఇవి ఉన్నప్పుడు అంటే ఈ హెల్పింగ్ వర్బ్స్ ఉన్నప్పుడు మెయిన్ వర్బ్ టెన్స్ని గురించి ఏమీ చెప్పదు, టెన్స్ని గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వదు. ఎప్పుడు హెల్పింగ్ వర్బ్ ఉన్నప్పుడు. హెల్పింగ్ వర్బ్ లేనప్పుడు అదే చేంజ్ అవుతుంది, అప్పుడు మనకి తెలుస్తుంది అది ప్రెజెంటా పాస్టా అనేది మెయిన్ వర్బ్ని చూసే మనం తెలుసుకుంటాం. So first help given by these primary auxiliary verbs is they indicate the tense. Second one, they also indicate the number. She is అన్నాము అని అంటే ఒక్కళ్ళే అని అర్థం. దే ఆర్ అన్నామంటే అక్కడ చాలామంది అర్థం. ఇట్ ఈజ్ ఏ న్యూ ఐటమ్. సో ఈజ్ అన్నాం కాబట్టి సింగిల్ అయింది అది. దే ఆర్ న్యూ ఐటమ్స్, అక్కడ ఆర్ని బట్టి అది ప్లూరల్ అని చెప్తా ఉన్నాం. సో సింగులరా ప్లూరలా అనేది చెప్పేది మనకి హెల్పింగ్ వర్బ్స్. ఓకే, ఆ తర్వాత ఒక సెంటెన్స్ని మనం నెగటివ్గా చేయాలి, ఎన్ఓటి నాట్ పెట్టి ఒక నెగటివ్ సెంటెన్స్ని మనం ఫామ్ చేయాలంటే కూడా వీ నీడ్ ద హెల్ప్ ఆఫ్ దీస్ హెల్పింగ్ వర్బ్స్. షీ ఈజ్ ప్రెజెంట్, షీ ఈజ్ నాట్ ప్రెజెంట్, షీ ఈజ్ నాట్ ప్రెజెంట్. షీ ఈజ్ హ్యాపీ, షీ ఈజ్ నాట్ హ్యాపీ, షీ ఈజెంట్ అంటాం. అంటే దాన్ని షార్ట్ ఫామ్ చేసేసి ఈజ్ ప్లస్ నాట్ని ఈజెంట్ అంటాం. సో షీ ఈజ్ నాట్ హ్యాపీ అంటాం. ఏదైనా మీరు తీసుకోండి. ఐ వాజంట్ హ్యాపీ, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ నాట్ హ్యాపీ, ఐ వాజంట్ హ్యాపీ. సో ఒక సెంటెన్స్ నెగటివ్గా అవ్వాలి అని అంటే ఇక్కడ ఒక హెల్పింగ్ వర్బ్ అనేది మనకు అవసరం, దానికే ఎన్ఓటి నాట్ పెట్టేస్తాం. 3 అయిపోయినాయి. 4వది ఏంటంటే మనకి క్వశ్చన్స్లో ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ అని ఉంటాయి. అంటే ఒక క్వశ్చన్ వేసినప్పుడు దానికి ఆన్సర్ ఎస్ అని అన్నా చెప్తాము, నో అనే చెప్తాము. సో అలాంటి క్వశ్చన్స్ ఈ హెల్పింగ్ వర్బ్తోనే స్టార్ట్ అవుతాయి. ఆర్ యూ కమింగ్, ఆర్ అనేది హెల్పింగ్ వర్బ్. సో దాంతోనే క్వశ్చన్ స్టార్ట్ అవుతుంది. ఆర్ యూ కమింగ్ టుమారో, ఎస్ ఆర్ నో. నువ్వు ఎస్లో కానీ నోలో కానీ చెప్తావు. ఈజ్ ఇట్ యువర్ బుక్, ఈ బుక్ మీద ఈజ్ ఇట్ యువర్ బుక్, ఈజ్ ఇట్ యువర్ బుక్, ఎస్ ఇట్ ఈస్, నో ఇట్స్ నాట్.
వర్ యూ ప్రెసెంట్ ఎస్టర్డే? ఎస్, ఐ వాస్. నో, ఐ వాసెంట్. సో ఫోర్త్ హెల్ప్ ఏంటి అంటే ఒక ఎస్ఆర్ నో క్వశ్చన్ని తయారు చేయడానికి కూడా ఇవి యూస్ఫుల్గా ఉంటాయి. సో ఈ 4 హెల్ప్స్ ఇవి చేస్తూ ఉన్నాయి, వీటిని హెల్పింగ్ వర్బ్స్ అన్నాము. ఆ హెల్పింగ్ వర్బ్స్లోనే ఇవి ప్రైమరీ, ఇవి 11 కూడాను మనం చెప్పుకునేది బీ ఫార్మ్స్, డూ ఫార్మ్స్ అండ్ హ్యావ్ ఫార్మ్స్. ఇవి అయిపోయింది. ఇది ఒక గ్రూప్. నెక్స్ట్ వచ్చేసి మోడల్ హెల్పింగ్ వర్బ్స్ ఆర్ మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ అన్నాము. దీంట్లో క్యాన్, కుడ్, మే, మైట్, విల్, వుడ్, షెల్, షుడ్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇవన్నిటిని మోడల్ అని ఎందుకన్నామంటే దే టెల్ ద మూడ్ ఆఫ్ ద సబ్జెక్ట్. ద వర్బ్ని డిస్క్రైబ్ చేసేటప్పుడు దాని మూడ్ ఏంటి అనేది చెప్తుంది. వర్బ్ యొక్క మూడ్ చెప్తుంది, సబ్జెక్ట్ కాదు. సో ఈ వర్బ్ యొక్క మూడ్ చెప్పడం లేదా యాటిట్యూడ్ని చెప్పడం అనేది జరుగుతుంది. ఇట్ మే రెయిన్. ఇట్ మే రెయిన్ అంటే వర్షం పడవచ్చు, అంటే వర్షం పడుతుంది అనే దానికి అక్కడ దానికి ఉన్నటువంటి పాసిబిలిటీని తెలియజేస్తా ఉంది. ఈ మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ అన్నీ కూడాను దే పర్ఫార్మ్ మోర్ దాన్ వన్ ఫంక్షన్. అంటే వాడికి ఒకటే పని కాదు, ఒకటి కంటే ఎక్కువ పనులు చేస్తాయి అవి. క్యాన్ అనేది ఎగ్జాంపుల్ తీసుకున్నామనంటే ఐ కెన్ లిఫ్ట్ దిస్ అంటే నేను దీన్ని ఎత్తగలను, అంటే ఫిజికల్గా మీ కెపాసిటీని మీరు చెప్తున్నారు, దీన్ని నేను లేపగలను పైకి అని. కెన్ ఐ కమ్ ఇన్ అన్నామంటే అదొక పర్మిషన్ అడుగుతున్నాం, నేను లోపలికి రావచ్చా. కెన్ ఐ సిట్ హియర్, నేను ఇక్కడ కూర్చోవచ్చా, ఇలాగా. సో అన్నిటికి కూడాను మే కూడాను. మే ఐ కమ్ ఇన్ ప్లీజ్, జనరల్గా స్టూడెంట్స్ అంటూ ఉంటారు. మే ఐ కమ్ ఇన్ ప్లీజ్ అంటే ఇంకా కొంచెం మర్యాదపూర్వకంగా ఇంకా పొలైట్గా అడగటం. క్యాన్ కంటే పొలైట్గా ఉంటుంది మే అనేది. మే ఐ కమ్ ఇన్ ప్లీజ్ అని అన్నప్పుడు అక్కడ పర్మిషన్ అడుగుతా ఉన్నాం. హీ మే బీ దేర్, అతను అక్కడ ఉండొచ్చు, ఉండొచ్చు, యు ఆర్ నాట్ ష్యూర్. ఇట్ మే రెయిన్, ఒకవేళ వర్షం పడవచ్చు. సో ఇవన్నిటి కూడాను ఒకటి కంటే ఎక్కువ ఫంక్షన్స్ ఇవి పర్ఫామ్ చేస్తూ ఉంటాయి ఈ మోడల్ ఆక్సిలరీ వర్బ్స్. సో మళ్ళీ వీటన్నీ ఎందుకంటే ఇవంతా కూడాను మళ్ళీ ఇంకొక టాపిక్ అవుతుంది. ఇవన్నీ కూడా ఈ విల్, వుడ్, షుల్ ఇవన్నీ ఏ రకాలుగా పనిచేస్తాయి, అవి టెన్స్ని ఇండికేట్ చేయటం ఎలా, తర్వాత వేరే వాటిని ఎలా, ఇవన్నీ కూడా మళ్ళీ ఇంకొక వీడియోగా మనం చెప్పుకుందాం. సో ఇప్పటికైతే వర్బ్స్ని మనము మెయిన్ వర్బ్స్ అన్నాము, లెక్సికల్ వర్బ్స్ అన్నాము లేదా ప్రిన్సిపల్ వర్బ్స్ అన్నాము. అవి డిక్షనరీ, లెక్సికల్ అంటే డిక్షనరీ అని, అంటే ఒక ఫుల్ మీనింగ్ని ఇచ్చేటువంటివి అనమాట, ఒక యాక్షన్కి సంబంధించినటువంటి మీనింగ్ని ఇచ్చేవి. సో అందుకే వాటిని లెక్సికల్ అంటే లెక్సికల్ అనే వర్డే డిక్షనరీకి రెఫర్ చేస్తుంది. అలాంటివి ఇక మిగిలినవన్నీ హెల్పింగ్ వర్బ్స్ అని చెప్పుకున్నాం. ఈ 2 టైప్స్ ఆఫ్ వర్బ్స్ అనేది మనం చెప్పుకున్నాం, రైట్. సో ఈ మెయిన్ వర్బ్ గురించి చెప్పేటప్పుడు ఈ మెయిన్ వర్బ్ అనేది సింగిల్గా కూడా వస్తుంది. అది ఎప్పుడు వస్తుందంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో వస్తుంది, సింపుల్ పాస్ట్ టెన్స్లో వస్తుంది. మిగిలిన టైంలో అంతా కూడా దానికి హెల్పింగ్ వర్బ్ యొక్క సపోర్ట్ అవసరం, ఏదో ఒక రకమైనటువంటి హెల్పింగ్ వర్బ్ సపోర్ట్ అవసరం. అలాగే ఈ డూ ఫార్మ్స్ తీసుకుంటే డూ, డస్, డిడ్ అనేవి ఇవి హెల్పింగ్ వర్బ్గా పనిచేస్తాయి అండ్ మెయిన్ వర్బ్గా కూడా పనిచేస్తాయి. ఐ డోంట్ నో ఇట్ అన్నప్పుడు అక్కడ ఆ నెగిటివ్ సెంటెన్స్లో డోంట్ అనేది అది ఒక హెల్పింగ్ వర్బ్. ఎందుకు హెల్పింగ్ వర్బ్ అంటున్నాము, అక్కడ ఇంకొక వర్బ్ ఉంది, అక్కడ నో అనేటువంటి వర్బ్ ఉంది, KNOW, నాకు తెలియదు. సో ఎప్పుడైతే ఒక మెయిన్ వర్బ్ ఉందో సింపుల్ ఇవన్నీ కూడాను హెల్పింగ్ వర్బ్స్ అని చెప్పేసేయచ్చు. ఇవి బీ ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఆక్సిలరీ వర్బ్స్, బీ ఫార్మ్సే కాదు ఆక్సిలరీ వర్బ్స్, ఇవన్నీ కూడా ప్రక్కన ఇంకోటి హెల్పింగ్ మెయిన్ వర్బ్ ఉందనంటే ఇవన్నీ కూడా హెల్పింగ్ వర్బ్స్. అవేమీ లేవు, ఇవే ఉన్నాయి సీన్లో, ఇదే మెయిన్ వర్బ్. ఐ హ్యావ్ ఎన్ ఐడియా, నాకు ఒక ఐడియా ఉంది, ఒక హ్యావే ఉంది, ఇంకే ఎలాంటి వర్బ్ లేదు అంటే ఇదే మెయిన్ వర్బ్. ఐ హ్యాడ్ అన్ ఐడియా, మెయిన్ వర్బ్, ఇంకా అక్కడేం లేదు, ఐడియా అనేది ఆబ్జెక్ట్. ఓకే, అలాగే డూలో కూడాను ఐ డూ ఇట్, నేను చేస్తాను, అదే మెయిన్ వర్బ్. ఐ డిడ్ ఇట్, నేను చేశాను, మెయిన్ వర్బ్. షీ డస్ ఇట్ ఆన్ హర్ ఓన్, ఆమెది చేస్తుంది, అక్కడ కూడా మెయిన్ వర్బ్. ఎందుకు మెయిన్ వర్బ్ అంటే ప్రక్కన ఇంకే వర్బ్ లేదు, ప్రక్కన ఏదైనా వర్బ్ వచ్చింది అని అంటే ఇవి సెకండ్ హెల్పింగ్ వర్బ్స్ అయిపోతాయి. దే ఆర్ ప్లానింగ్ ఫర్ ఎ పిక్నిక్, ప్లానింగ్ అనేది మెయిన్ వర్బ్ కాబట్టి ఇక్కడ ఆర్ అనేది హెల్పింగ్ వర్బ్ అయింది.
దే వర్ వెయిటింగ్ ఫర్ యూ. వెయిటింగ్ అనేది మెయిన్ కాబట్టి వర్ అనేది ఇక్కడ హెల్పింగ్ అయిపోయింది. సో ఎవరు లేకుండా ఓన్లీ హెల్పింగ్ వర్బ్స్, ఈ ఆక్సిలరీ వర్బ్స్ ఉన్నాయి అని అంటే అవే మెయిన్ వర్బ్స్. ఇంకొక మెయిన్ వర్బ్ ఉందంటే ఇవి హెల్పింగ్ వర్బ్స్ అయిపోతుంది. సో ఇలా డబుల్ ఫంక్షన్స్ అనేది ఇవి చేస్తూ ఉంటాయి. రైట్. సో వర్బ్ అనేది వర్బ్స్ గురించి తెలిస్తే దీనికి బాగా క్లోజ్గా కనెక్ట్ అయినటువంటి ఇంకో టాపిక్ ఏంటంటే టెన్సెస్. వర్బ్ ఓన్లీ యాక్షన్ని తెలియజేస్తుంది, ఒక పనిని తెలియజేస్తుంది. ఆ పని ఎప్పుడు జరిగింది, ఎట్లా జరిగింది, ఎంతసేపు జరిగింది, ఇప్పుడు జరుగుతూ ఉందా, జరిగైపోయిందా, ఇంకా జరగాలనా, సగం జరిగి ఇంకా కనెక్షన్ ఉందా, ఇవన్నీ తెలియజేసేటప్పుడు ఈ వర్బ్ రకరకాలుగా చేంజ్ అయిపోతుంది. ఆ టాపిక్నే మనం టెన్సెస్ అంటాం. ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ అంటే మళ్ళీ దాంట్లో కూడా ప్రజెంట్లో కూడా మళ్ళీ రకరకాలుగా. సో వర్బ్ అనేది చాలా మోడిఫై అయిపోతుంది. అప్పుడు మనకు ఆ వర్బ్ ఫార్మ్స్ అనేది మనం ఆ టెన్సెస్లో చూస్తాం. అంటే ఏ టెన్స్లో ఈ వర్బ్ అనేది ఏ ఫామ్గా తయారవుతుంది అనేది మనం చూస్తూ ఉంటాం. మనం మాట్లాడేది ఇప్పటివరకు ఒక క్లాసిఫికేషన్ వర్బ్ గురించి. వర్బ్స్ని హెల్పింగ్ వర్బ్స్ అండ్ మెయిన్ వర్బ్స్ అని మాట్లాడు. ఇంకా లింకింగ్ వర్బ్స్ అని కూడా ఉంటాయి. లింకింగ్ వర్బ్ అనేది సబ్జెక్ట్కి అక్కడ ఉండేటువంటి అడ్జెక్టివ్ని కానీ దేన్నైనా కానీ లింక్ చేస్తూ ఉంటుంది. హీ సీమ్స్ టు బి యాంగ్రీ, అతను కోపంగా ఉన్నట్లు ఉన్నాడు. హీ సీమ్స్, అక్కడ సీమ్స్ అనేది అక్కడ పక్కన ఏముంది, ఒక అడ్జెక్టివ్ ఉంది యాంగ్రీ. దాన్ని ఇక్కడ సబ్జెక్ట్కి రిలేట్ చేయడానికి ఇది ఉంటుందన్నమాట. అంటే హీ ఈజ్ యాంగ్రీ అనట్లేదు, హీ సీమ్స్ టు బి యాంగ్రీ అంటాం. హీ థింక్స్ హీఈస్ పర్ఫెక్ట్, హీఈస్ పర్ఫెక్ట్ అనట్లేదు, హీ థింక్స్ హీఈస్ పర్ఫెక్ట్. ఆ థింగ్స్ అనేది అక్కడ లింక్ చేస్తూ ఉంది, అక్కడ ఉన్నటువంటి అడ్జెక్టివ్ని ఇక్కడ ఉన్నటువంటి సబ్జెక్ట్ని. సో ఇట్లాంటివి కొన్ని లింకింగ్ వర్బ్స్ కూడా మనకు ఉన్నాయి. సో వర్బ్ అనేది దట్ ఈస్ ద మెయిన్ పార్ట్ ఇన్ ద సెంటెన్స్. అండ్ ఇన్నిలో ఒక క్లాసిఫికేషన్ మనం ఇప్పుడు చూసాము. ఇంకా నెక్స్ట్ వీడియోలో మనము ట్రాన్సిటివ్ వర్బ్ అండ్ ఇంట్రాన్సిటివ్ వర్బ్ అనేది చూస్తాము. దాని అప్లికేషన్స్ ఏంటనేది చూస్తాం. ఇంకా కూడాను రెగ్యులర్ వర్బ్స్, ఇర్రెగ్యులర్ వర్బ్స్ చూస్తాం. ఫైనైట్ వర్బ్స్ అండ్ నాన్ ఫైనైట్ వర్బ్స్ చూస్తాము. సో ఈ వెరైటీస్ అన్నీ కూడా మనం చూస్తాము. అండ్ ఇప్పటికైతే ఇది చాలు, ఎందుకంటే అంతా ఒకసారి వినేది మైండ్లో హెవీగా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడు కూడాను ఎక్కువ ఉన్నటువంటి మ్యాటర్ని మనం బిట్ బై బిట్ కట్ చేసుకొని ఒక్కదాన్ని చిన్నగా ప్రశాంతంగా విని అది మైండ్లోకి బాగా సింక్ అయింది అని అంటే అదేదో ఎగ్జామ్ పర్పస్ అనేది కాదు, అది మనకి ఒక నాలెడ్జ్ అయిపోవాలి. ఇట్ షుడ్ బికమ్ ఏ పార్ట్ ఆఫ్ అవర్ నాలెడ్జ్. ఆ ప్రీవియస్ నాలెడ్జ్కి ఇది యాడ్ అయిపోయి చక్కగా అది కంప్లీట్ అండర్స్టాండింగ్ అనేది మనకి ఉండాలి. సో లెట్ us లెర్న్ స్లోలీ. ఒక్కొక్కటి కాన్సెప్ట్ బై కాన్సెప్ట్ నేర్చుకున్నప్పుడు మంచిగా మీకు గుర్తుంటుంది. దాన్ని మీరు ఎగ్జామ్స్లో అప్లై చేయగలుగుతారు. తర్వాత మనం క్వశ్చన్ పేపర్స్ కూడా డిస్కస్ చేస్తాము. అప్పుడు ఈ ఉన్నటువంటి నాలెడ్జ్ అంతా కూడా అక్కడ మనం పెట్టడానికి ట్రై చేస్తాం. అండ్ మీకు కొన్ని ఎక్సర్సైజెస్ కూడా ఇవ్వటం జరుగుతుంది. రైట్. Thank you, and once again I remind you to subscribe the channel and press the bell symbol for the notification. Thank you for joining. Take care. Bye. Enjoy your grammar. Like your grammar.